వెల్కమ్ టు హైదరాబాద్ ప్రాపర్టీ మరియు రియల్ ఎస్టేట్ న్యూస్ అనాలిసిస్ అండ్ వీక్లీ రౌండప్. ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్న వారు కోల్డ్వెల్ బ్యాంకర్ సూత్రా ప్రాపర్టీ హైదరాబాద్. ఈ వారం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో చెప్పాలంటే ఒక కీలకమైన మలుపు తీసుకుంది. ఎందుకంటే ఒకే వారంలో పాలసీల్లో పెద్ద మార్పులు చూశాం. ల్యాండ్ వాల్యూస్ అయితే కొత్త రికార్డులు క్రియేట్ చేశాయి. మరోపక్క రెగ్యులేటరీ బాడీస్ చాలా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకున్నాయి. వీటితో పాటు సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కూడా కొన్ని మేజర్ అనౌన్స్మెంట్స్ వచ్చాయి. సో మార్కెట్ డైరెక్షన్ని మార్చేంత పరిణామాలు జరిగాయన్నమాట. ఈ వారం మన ఎజెండా ఇది. ఫస్ట్ పాలసీ అండ్ గవర్నెన్స్, తర్వాత మార్కెట్ యాక్షన్, ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఆ తర్వాత రెగ్యులేషన్స్, రిస్క్ అండ్ రికవరీ, నెక్స్ట్ సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లివబిలిటీ, ఫైనల్గా వీటన్నిటినీ కలిపి ఒక వీక్లీ మార్కెట్ సమ్మరీ. ఈ వారం మార్కెట్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్లో ఉందన్నమాట. ఇక్కడ మనకి అపారమైన అవకాశాలు కనిపిస్తున్నాయి, కానీ అదే సమయంలో కొన్ని పెద్ద ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. అందుకే ఈ డెవలప్మెంట్స్ని మనం ఈ 5 భాగాలుగా విడదీసి చూస్తే ఇన్వెస్టర్లకు, డెవలపర్లకు ఒక క్లియర్ స్ట్రక్చర్డ్ అనాలిసిస్ అందుతుంది. సరే, ముందుగా పాలసీ అండ్ గవర్నెన్స్ ఓవర్హాల్లోకి వెళ్దాం. ఈ వారం వచ్చిన మేజర్ పాలసీ చేంజెస్ చూస్తే గవర్నమెంట్ ఒక సెంట్రలైజ్డ్ గవర్నెన్స్ అంటే కేంద్రీకృత పాలన ఇంకా లాంగ్ టర్మ్ స్ట్రక్చర్డ్ గ్రోత్ వైపు వెళ్తోందని చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఇక్కడ 3 కీలకమైన విషయాలున్నాయి. మొదటిది, ఇకపై 10 అంతస్తుల కన్నా ఎక్కువ ఉన్న హైరైజ్ బిల్డింగ్స్ అప్రూవల్స్ అన్నీ హెచ్ఎండిఏ చూసుకుంటోంది. రెండవది, జీహెచ్ఎంసీ యాక్ట్ ప్లేస్లో కొత్తగా కోర్ అర్బన్ ఏరియా యాక్ట్ తీసుకురావాలని సీఎం ఆదేశించారు. ఇక మూడోది, తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్ ఓఆర్ఆర్ గ్రోత్ కారిడార్ను 1 కిలోమీటర్ నుంచి 3 కిలోమీటర్లకు పెంచాలని ప్రపోజ్ చేసింది. ఈ మార్పులన్నీ చూస్తే ఒకటే ట్రెండ్ కనిపిస్తోంది: మార్కెట్ కన్సాలిడేషన్. అంతటా ఒకే రకమైన డెవలప్మెంట్ స్టాండర్డ్స్ తీసుకురావడం దీని ఉద్దేశం. కానీ దీనివల్ల లోకల్ మున్సిపల్ కార్పొరేషన్ల రెవెన్యూ మీద మాత్రం గట్టి ప్రభావం పడే అవకాశం ఉంది. గవర్నమెంట్ లాంగ్ టర్మ్ విజన్ ఎంత స్ట్రాంగ్గా ఉందో చెప్పడానికి ఈ నెంబరే ఒక ఉదాహరణ. ఏకంగా 4,000 కోట్లు. సిఆర్ఎంపీ ఫేజ్ 2, మంజీరా, ఉస్మాన్ సాగర్కు కొత్త పైప్ లైన్స్, ఇలాంటి మేజర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ కోసం స్టేట్ క్యాబినెట్ ఈ భారీ మొత్తాన్ని అప్రూవ్ చేసింది. ఇది ఇన్వెస్టర్లకు ఒకటే సిగ్నల్ ఇస్తుంది: నగరం ఫ్యూచర్ గ్రోత్ మీద గవర్నమెంట్కి చాలా గట్టి నమ్మకం ఉంది. పాలసీ సైడ్ నుంచి ఇప్పుడు మార్కెట్ యాక్షన్ వైపొద్దాం. అసలు డబ్బు ఎటువైపు వెళ్తోంది, డిమాండ్ ఎలా ఉంది? ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే గవర్నమెంట్ ఆక్షన్స్, కార్పొరేట్ ఇన్వెస్ట్మెంట్స్ రెండింట్లోనూ హై కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది. దానివల్ల ల్యాండ్ వాల్యూస్ అయితే ఆల్ టైమ్ హైకి వెళ్తున్నాయి. ఈ వారం స్టార్టింగే ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్తో మొదలైంది. గచ్చిబౌలిలో హౌసింగ్ బోర్డ్ యాక్షన్లో ఒక స్క్వేర్ యార్డ్ ఏకంగా 1,76,000 పలికింది. ఇది మార్కెట్ సెంటిమెంట్ ఎంత బుల్లిష్గా ఉందో చెప్పకనే చెబుతోంది. ఒక్క యాక్షన్తోనే 34.27 కోట్ల రెవెన్యూ వచ్చిందంటే ఆలోచించండి. అది జరిగి కొద్ది రోజులు కూడా అవ్వలేదు. కేపీహెచ్బీ ఆక్షన్ ఆ రికార్డును కూడా బద్దలు కొట్టింది. ఇక్కడ స్క్వేర్ యార్డ్ ధర ఏకంగా 2,65,000. నమ్మశక్యంగా లేదు కదా? దీని బట్టి హైదరాబాదులోని ప్రైమ్ లొకేషన్స్లో ల్యాండ్కి ఎంత డిమాండ్ ఉందో, ఎంత స్కేర్సిటీ ఉందో మనకి క్లియర్గా తెలుస్తోంది. గవర్నమెంట్ కూడా ఈ పాజిటివ్ సెంటిమెంట్ని కరెక్ట్గా క్యాష్ చేసుకుంటోంది. ఇప్పుడు వాళ్ళ ఫోకస్ అంతా తెల్లాపూర్, ఉస్మాన్ నగర్ బెల్ట్ మీద ఉంది. అక్కడ దాదాపు 48 ఎకరాల ల్యాండ్ని ఆక్షన్కి రెడీ చేస్తున్నారు. టార్గెట్ రెవెన్యూ ఏకంగా 3,000 నుంచి 3,500 కోట్లు. అప్సెట్ ప్రైజు ఎకరాకు 39 కోట్లుగా ఫిక్స్ చేశారు. అంటే ల్యాండ్ మానిటైజేషన్ ద్వారా రెవెన్యూ జనరేట్ చేయడంపై గవర్నమెంట్కి ఎంత కాన్ఫిడెన్స్ ఉందో చూడొచ్చు. అయితే ఈ డిమాండ్ కేవలం లోకల్ మార్కెట్ నుంచే వస్తోందనుకుంటే పొరపాటే. కోలియర్స్ రిపోర్ట్ ప్రకారం గత 5 ఏళ్లలో మన సిటీలో లీజ్ అయిన మొత్తం ఆఫీస్ స్పేస్లో, అంటే దాదాపు 28 కోట్ల స్క్వేర్ ఫీట్లో ఏకంగా 36% అంటే 10 కోట్ల స్క్వేర్ ఫీట్కి పైగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ అంటే జీసీసీలో తీసుకున్నాయట. కమర్షియల్ ఇన్వెస్టర్లు ఖచ్చితంగా నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఇది. ఈ ట్రెండ్కి తగ్గట్టే ఈ వారం కూడా కొన్ని పెద్ద కార్పొరేట్ ఇన్వెస్ట్మెంట్స్ చూశాం. ఫర్ ఎగ్జాంపుల్, యుఎస్ ఇన్సూరెన్స్ కంపెనీ ది హార్ట్ఫోర్డ్ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్లో వాళ్ల కొత్త గ్లోబల్ టెక్ సెంటర్ను ఓపెన్ చేసింది. అలాగే యుఎస్ ఇన్ఫ్రాఫార్మ్ నసూని వాళ్ల హైదరాబాద్ R&D సెంటర్ను ఎక్స్పాండ్ చేస్తుంది. ఇక హాస్పిటాలిటీ సెక్టర్లో చాలెట్ హోటల్స్ మాదాపూర్లో ఒక లగ్జరీ హోటల్ కోసం 633 crores పెట్టుబడి అనౌన్స్ చేసింది. ఇవన్నీ చూస్తుంటే గ్లోబల్ కంపెనీలకు హైదరాబాద్ ఒక టాప్ డెస్టినేషన్గా ఎలా మారుతోందో క్లియర్గా తెలుస్తోంది. ఓకే, గ్రోత్ బాగున్నప్పుడు దాంతోపాటే రెగ్యులేటరీ స్క్రూటినీ అంటే నిఘా కూడా పెరుగుతుంది.
ఇప్పుడు మనం ఈ సెక్షన్లో మార్కెట్లో ఉన్న రిస్కులను డిఫైన్ చేసే కొన్ని కీలకమైన రెగ్యులేటరీ యాక్షన్స్, కోర్ట్ జడ్జ్మెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ వారం హైడ్రా యాక్టివిటీస్ ఒక కాయిన్కి రెండు వైపుల్లా ఉన్నాయి. ఒకవైపు చూస్తే నెక్నాంపూర్లో దాదాపు 54 కోట్ల విలువైన 2700 స్క్వేర్ యార్డ్స్ ప్రభుత్వ భూమిని ఆక్రమణల నుంచి విడిపించారు. ఇది చాలా మంచి విషయం. కానీ మరోవైపు మల్లాపూర్ ఫెన్సింగ్ కేసులో హై హ్యాండెడ్ కండక్ట్ అని చెప్పి హైకోర్టు ఏకంగా ₹1,00,000 ఫైన్ వేసింది. సో డెవలపర్లు ఈ విషయాన్ని ఒక కీ రిస్క్ ఫ్యాక్టర్గా చూడాలి. ఈ వారం జరిగిన ఇతర రెగ్యులేటరీ యాక్షన్స్ చూస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. రెరా చాలా స్ట్రిక్ట్గా ఉంది. ఇల్లీగల్ యాడ్స్ సేల్స్ చేసినందుకు ఆర్కలా రియాలిటీకి 22.4 లక్షలు, గ్రీన్ స్పేస్ ప్రాపర్టీస్కి 22 లక్షల ఫైన్ వేసింది. ఇంకో పక్క జయా డైమండ్స్ కేసులో ఆగిపోయిన ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యతను బయర్స్ అసోసియేషన్కి అప్పగిస్తూ రెరా ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఇచ్చింది. చీటింగ్ కేసులో సాయి సూర్య డెవలపర్స్ ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. మోయినాబాద్ లాంటి ప్రాంతాల్లో గవర్నమెంట్ యాంటీ ఎన్క్రోచ్మెంట్ డ్రైవ్స్ కూడా చేస్తోంది. సో డెవలపర్లకు క్లియర్ మెసేజ్ ఏంటంటే, రూల్స్ ఫాలో అవ్వకపోతే కేవలం ఫైన్లతోనే సరిపోదు, ప్రాజెక్టుల భవిష్యత్తే ప్రమాదంలో పడుతుంది. సరే, ఇప్పుడు మనం సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లివబిలిటీ గురించి మాట్లాడుకుందాం. అంటే లాంగ్ రన్లో మన సిటీ నివాస యోగ్యంగా ఉండాలంటే ఏ అంశాలు ముఖ్యమో చూద్దాం. ఇందులో పాజిటివ్ డెవలప్మెంట్స్ ఉన్నాయి, కొన్ని సీరియస్ ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. గచ్చిబౌలిలోని పాత ముంబై హైవే, ఈ ట్రాఫిక్ సీన్ మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇది సిటీలోని ఒక మేజర్ ట్రాఫిక్ బాటిల్ నెక్. గుడ్ న్యూస్ ఏంటంటే అధికారులు ఫైనల్గా ఈ ఐటీ కారిడార్లో ట్రాఫిక్ తగ్గడం చేయడానికి రోడ్ వైడనింగ్ పనులు మొదలుపెట్టారు. కేవలం రోడ్లు వెడల్పు చేయడమే కాదు, పోలీసులు ఇంకా అడ్వాన్స్డ్గా ఆలోచిస్తున్నారు. సైబరాబాద్లో ఒక AI బేస్డ్ ట్రాఫిక్ సిస్టమ్ను ప్రపోజ్ చేస్తున్నారు. దీనివల్ల ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుందో ముందుగానే అంచనా వేసి సిగ్నల్ టైమింగ్స్ని ఆటోమేటిక్గా మార్చొచ్చనమాట. ఇది కనుక వస్తే చాలా మంచి డెవలప్మెంట్ అవుతుంది. కానీ ఒకవైపు ఇలాంటి టెక్నాలజీ గురించి ఆలోచిస్తుంటే మరోవైపు మనకి కొన్ని పాత సమస్యలు ఇంకా పట్టిపీడిస్తున్నాయి. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాల్లోకి వెళ్తున్న మురుగు, రసాయనాల వల్ల కాలుష్యం ఎంత దారుణంగా ఉందో చూడండి. ఈ విషయం ఇప్పుడు హైకోర్టు వరకు వెళ్ళింది. ఈ వారంలో పర్యావరణం, అర్బన్ లైఫ్కి సంబంధించిన మరికొన్ని ఇష్యూస్ కూడా ఉన్నాయి. జంట జలాశయాల కాలుష్యంపై హైకోర్టు సీరియస్ అయ్యి యాక్షన్ ప్లాన్ ఇవ్వమని అధికారులను ఆదేశించింది. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ వల్ల పర్యావరణానికి ఎంత నష్టం జరుగుతోందో స్టడీ చేయడానికి ఏకంగా IIT బాంబేని ఇన్వాల్వ్ చేశారు. ఇక పార్కుల ఆక్రమణలపై అయితే హైడ్రాకి కంప్లైంట్స్ వెలువెత్తుతున్నాయి. సో ఇన్వెస్టర్లు దీన్ని ఎలా చూడాలంటే, ఒకవైపు ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ప్రోగ్రెస్ కనిపిస్తోంది, కానీ మరోవైపు ఈ ఎన్వైర్మెంటల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయకపోతే లాంగ్ రన్లో సిటీ లివబిలిటీ మీద, అసెట్ వాల్యూస్ మీద నెగటివ్ ఇంపాక్ట్ పడే ప్రమాదం ఉంది. ఇన్ని డెవలప్మెంట్స్ జరిగిన ఈ వారం నుంచి ఫైనల్గా ఇన్వెస్టర్లు, డెవలపర్లు గుర్తుంచుకోవాల్సిన కీలక అంశాలు ఏంటి? వాట్ ఆర్ ద కీ టేక్అవేస్? ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్, పాలసీ సెంట్రలైజేషన్. గవర్నెన్స్ మొత్తం HMDA కిందికి వస్తోంది. దీనివల్ల యూనిఫామ్ స్టాండర్డ్స్ వస్తాయి. సెకండ్, ల్యాండ్ వాల్యూస్ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. గవర్నమెంట్ ఆక్షన్సే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. థర్డ్, కమర్షియల్ డిమాండ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ముఖ్యంగా గ్లోబల్ కంపెనీలు, GCCలు ఆఫీస్ మార్కెట్ని డ్రైవ్ చేస్తున్నాయి. ఫోర్త్, రెగ్యులేటరీ బాడీస్ చాలా స్ట్రిక్ట్గా ఉంటున్నాయి. రూల్స్ బ్రేక్ చేస్తే కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటోంది. ఫైనల్గా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. రోడ్ల మీద ప్రోగ్రెస్ పాజిటివ్, కానీ ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్ ఒక లాంగ్ టర్మ్ రిస్క్. సో ఒక్క మాటలో చెప్పాలంటే మార్కెట్ చాలా వేగంగా మెచ్యూర్ అవుతోంది. స్ట్రక్చర్డ్ గవర్నెన్స్, హై వాల్యూస్, కానీ స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్, ఇది కొత్త నార్మల్. అందుకే ఇప్పుడు మార్కెట్ ముందున్న అతి పెద్ద ప్రశ్న ఇదే. ఒకవైపు పాలసీలో క్లారిటీ వస్తోంది, కమర్షియల్ డిమాండ్ బలంగా ఉంది, కానీ మరోవైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఛాలెంజెస్ ఉన్నాయి. మరి ఈ పాజిటివ్స్, ఈ ఛాలెంజెస్ని అధిగమించి హైదరాబాద్ గ్రోత్ స్టోరీని ముందుకు తీసుకెళ్లగలవా? ఇదే మనం రాబోయే రోజుల్లో చూడాలి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ప్రాపర్టీ మరియు రియల్ ఎస్టేట్ సెక్టర్ను ప్రభావితం చేసే వార్తలు, అలాగే హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లోని లివింగ్ క్వాలిటీపై ప్రభావం చూపే అప్డేట్స్ను మా ఎక్స్పర్ట్ క్యూరేటెడ్ న్యూస్ ఇన్సైట్స్ ద్వారా తెలుసుకుంటూ ఉండండి. ఫర్ అడిషనల్ డీటెయిల్స్ యూ మే రిఫర్ టు లోకల్ న్యూస్ పేపర్స్.